గత నెలలో దేశంలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రజల ఆందోళన మరింత పెరుగుతోంది. కోవిడ్ JN1 కొత్త వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్య నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ ఈ వేరియంట్ ప్రాణాంతకం కాదు. కానీ దీని గురించి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే JN1 ప్రజల్లో చాలా వేగంగా వ్యాపించింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా మార్గదర్శకాలను అనుసరించడం చాలా ముఖ్యం. అలాగే కరోనాను సరిగ్గా పరీక్షించడం, దాని నుండి ప్రజలందరినీ రక్షించడం చాలా ముఖ్యం. ఇదే కాకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కరోనా ప్రమాదాన్ని తగ్గించడంలో ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుందని మీకు తెలిసిందే. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, కరోనా ముప్పు నుండి ఎలా రక్షించుకోవాలనే దానిపై పరిశోధన చేస్తున్న బృందం మీ ఆహారం ఇందులో పెద్ద పాత్ర పోషిస్తుందని, అందుకే ప్రజలందరూ ఆరోగ్యకరమైన పోషకమైన పదార్థాలను తినాలని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మీరు కరోనా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే మీ ఆహారాన్ని మార్చడం చాలా ముఖ్యం. ఇది అనేక ఇతర వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కొవ్వు పదార్థాలు తినవద్దు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక కొవ్వు పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, తద్వారా కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది. పరిశోధన ప్రకారం అధిక కొవ్వు పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థ, మెదడు పనితీరు, కోవిడ్-19 ప్రమాదాలతో సంబంధం ఉన్న జన్యువులపై ప్రభావం చూపుతాయి. అధిక కొవ్వు ఆహారం కూడా హానికరం. కరోనా ప్రమాదాల నుండి రక్షించడానికి రోగ నిరోధక శక్తిని పెంచడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అధిక కొవ్వు ఆహారం సుదీర్ఘ వినియోగం రోగ నిరోధక వ్యవస్థలో మార్పులకు కారణమవుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, కరోనా నుండి రక్షించడానికి పోషకాహారం తీసుకోవడంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పెరుగుతున్న కరోనా ప్రమాదాలను తగ్గించడానికి కోవిడ్ కు తగిన ప్రవర్తనతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి.